Hi students, welcome to SS Bhushan's channel. I am Dr. SS Bhushan. Today we shall deal with an important chapter called articles. Actually, this chapter has already been dealt in SS Bhushan's channel and you can watch this based on the link provided in the description. Today we shall deal with the most frequently asked questions on articles for AP IPE examinations and Telangana state examinations. Besides that, these examples will also be useful for other competitive examinations. And one more thing, in AP IPE examination English first year, these articles are asked in question number 8 for 3 marks. And in AP Telangana state examination, these articles are asked in question number 8 for 4 marks. Now let us go into the details. Actually, these examples are collected from previous IPE examination papers and also from various other competitive examinations like SSC, Constable, Sub-Inspectors, BSRB, etc. So now coming to the heading, IPE first year English articles question number 8. Most commonly asked questions in AP and Telangana states exams and in many competitive exams. First one, Tanmay shall come back in an hour. An hour, an honest man, an honorable man. An heir, H-E-I-R, heir also you have to use before H, even though it is a consonant, you have to use an because H is silent and it is not pronounced and it is pronounced as hour. Next, dash dam is being constructed across dash Godavari. A dam is being constructed across the Godavari. For the names of the rivers, you have to use the. Next, a dam, because we are not mentioning in a specific manner, so a dam. Dash Pacific is dash deepest ocean. The Pacific is the deepest ocean. Before the superlative degree, you have to use the. And the Pacific, the Indian Ocean, the Bay of Bengal, okay, the Atlantic, etc. You have to use the. నెక్స్ట్ ఏ మిస్టర్ భూషణ్ హ్యాస్ కమ్ ఫర్ యూ. ఎవరో మీకోసం వచ్చారు అని చెప్పేటప్పుడు అనమాట ఆయన ఎవరో నీకు తెలియనప్పుడు అనమాట నువ్వు చెప్పాల్సింది ఏ మిస్టర్ భూషణ్, ఏ మిస్టర్ తన్మయ్, ఏ మిస్టర్ పర్జన్య అని మనం అంటామన్నమాట. బుజ్జి ఈజ్ యాన్ ఎయిర్ టు ఏ లార్జ్ ప్రాపర్టీ. యాన్ ఎయిర్ అంటే ఇందాక నేను చెప్పాను కదా, జస్ట్ నౌ హ్యావ్ టోల్డ్ యూ అబౌట్ HEIR. ఓకే, మీన్స్ వారసుడు అని అర్థం, చట్టబద్ధంగా ఒక వారసుడు అని మనం చెప్పుకుంటున్నాం. యాన్ ఎయిర్. నెక్స్ట్ సిక్స్త్ వన్, వీ అటెండెడ్ ఏ కన్సర్ట్ ఇన్ ఏ టౌన్ హాల్. మనం ఏదో ఒక మ్యూజికల్ కన్సర్ట్లో దేంతో ఏదో చూడాలనుకునేటప్పుడు మనం ఏ టౌన్ హాల్, అక్కడ ఏమీ స్పెసిఫిక్గా లేదు కాబట్టి ఏ టౌన్ హాల్. దేర్ లివ్డ్ ఏ కింగ్, వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ లివ్డ్ ఏ కింగ్, వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ లివ్డ్ ఏ క్వీన్ అంటాం కదా, అంతే. మీకు మళ్ళీ చెప్తున్నా, ఫర్ ఏ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ కైండ్లీ గో త్రూ ద SS Bhushan's మెయిన్ ఛానల్. ఓకే, ఆర్టికల్స్ అనే చాప్టర్ ఒకసారి దయచేసి చూసుకోండి. డాష్ లాస్ట్ కింగ్, ద లాస్ట్ కింగ్ కుడ్ నాట్ కంట్రోల్ ద రివోల్ట్. మిస్టర్ బ్రౌన్ ఈజ్ ఏ యూరోపియన్. ఇక్కడ కూడాను ఒక ఎక్స్ప్లెనేషన్. ఏ యూరోపియన్, ఏ యూనిక్ పర్సన్, ఏ ₹1 నోట్, నెక్స్ట్ ఏ యూనివర్సిటీ, ఏ యూనియన్ లీడర్, ఎట్సెట్రా. ద కౌ ఈజ్ ఎ సీక్రెట్ యానిమల్ ఫర్ ద హిందూస్. వీఆర్ మెన్షనింగ్ అబౌట్ ద క్లాస్ ఆఫ్ కౌస్. సో మొత్తం ఆవు జాతి అని చెప్పేటప్పుడు ద కౌ అని అంటాం. నెక్స్ట్ ద హిందూస్, ద ముస్లిమ్స్, ద సిక్స్ అని మనం ఇలా రిలీజియస్ పీపుల్ ముందు మెన్షన్ చేసేటప్పుడు ద. హీ స్టడీయింగ్ ఇన్ ఏ యూనివర్సిటీ, ఇంతకుముందు కూడా చెప్పుకోవడం జరిగింది, ఏ యూనివర్సిటీ, ఏ యూనియన్ లీడర్. నెక్స్ట్ ద ఫ్రెంచ్ ఆర్ వెరీ క్లవర్, ద సిక్స్ ఆర్ వెరీ కరేజియస్ అని మనం చెప్పేటప్పుడు అనమాట ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్, SECT, ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ గురించి మనం చెప్పేటప్పుడు కూడాను ద అని అంటాం. మిస్టర్ శాస్త్రి ఈజ్ ద హెడ్ మాస్టర్ ఆఫ్ అవర్ స్కూల్, ద హెడ్ మాస్టర్, ద ప్రిన్సిపల్ ఆఫ్ అవర్ కాలేజ్ అని మనం ఇలా అంటాం. వీ హ్యావ్ యాన్ ఓరియంట్ ఫ్యాన్, అప్పుడులో ఇది పాత కంపెనీ ఒకటి ఉండేది, యాన్ ఓరియంట్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ వెన్ వీ వాంట్ టు మెన్షన్, వెన్ వీ మేక్ వాట్ ఈస్ దట్ కాల్డ్ ద adjective rich, poor. For example, Tanmay is a rich man, Parjanya is a poor man అనేటప్పుడు మామూలుగా అయితే మనం ఇవి యాడ్జెక్టివ్స్గా మనం చెప్పుకుంటాం. బట్ వెన్ వీ వాంట్ టు మెన్షన్ that this particular adjective rich should be attributed to a class of people, then you have to use the rich. ఒక వర్గము లేదా రిచ్ అన్నటువంటి జాతి మొత్తానికి మనం మెన్షన్ చేస్తున్నాము, అట్రిబ్యూట్ చేస్తున్నాము, ఆపాదిస్తున్నాము అనేటప్పుడు ద రిచ్ హేట్ ద పువర్. అంటే అక్కడ ఇంప్లైడ్ మీనింగ్ ద రిచ్ పీపుల్ హేట్ ద పువర్ పీపుల్ అని ఉన్నట్టే, అక్కడ పీపుల్ అనే వర్డ్ ఉన్నట్టే. షీ ఈజ్ యాన్ MA ఇన్ ఇంగ్లీష్, యాన్ MA. ఓకే, అలానే ఇంతకుముందు కూడా అనమాట మనం చెప్పుకుంటాం. గతంలో ఒకసారి మీకు ఆర్టికల్స్లో చాప్టర్లో చెప్పడం జరిగింది, ఈ అబ్రివేషన్స్ ముందు అంటే AEFHILMNORSX అనే అక్షరాలతో మొదలయ్యే అబ్రివేషన్స్ ముందు యాన్ వాడవలసిందే. అలానే ఇక్కడ యాన్ MA, యాన్ MP, యాన్ MLA.
Shakespeare is the greatest dramatist in English. The greatest. Greatest is a superlative degree, and so you have to use the. Jyoti is the taller of the two sisters. The taller of the two sisters. ఉన్నటువంటి ఇద్దరిలో కూడాను ఈమె టాలర్. అయితే సూపర్లేటివ్ డిగ్రీస్ ముందే కదా మరి దా వాడాలి. ఇక్కడ టాలర్ అన్నటువంటిది కంపారిటివ్ డిగ్రీ కదా. దెన్ వాట్ ఈస్ ద నెసెసిటీ టు యూజ్ దిస్ అని అంటే మనం ఇక్కడ కంపారిటివ్ సెన్స్లో ఆ ఇద్దరు అక్క చెల్లెలు అని మనం చెప్పేటప్పుడు అనమాట ద టాలర్ అని చెప్పి మనం వాడుతున్నాం. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ యాన్ ఓఎంఆర్ షీట్. సో ఇక్కడ ఓ ఎలాను కూడా అబ్రివేషన్ మరియు ఓవెల్ అక్కడ ఇంక సమస్య లేదు. యాన్ పద్మ వర్క్స్ ఇన్ యాన్ ఎన్జిఓ ఫర్ ద డెఫ్ ద డమ్ అని ఇలా మనం ఏదైనా చెప్పేటప్పుడు డెఫ్ పీపుల్ అని మొత్తం ఆ క్లాస్ ఆఫ్ పీపుల్ అందరికీ అది వర్తిస్తున్నట్టే లెక్క. సో యాన్ ఎన్జిఓ ఇంతకుముందు అబ్రివేషన్స్ గురించి చెప్పాం కదా. AEFHILMNORSX అనే అక్షరాలతో మొదలయ్యే అబ్రివేషన్స్ ముందు యాన్. సో యాన్ ఎన్జిఓ. నెక్స్ట్ డబుల్ కంపారిటివ్ అంటారు. ద మోర్ యు టాక్ ద లెస్ ఐ అండర్స్టాండ్. ద మోర్ ద లెస్. ఐ సా ఏ చైల్డ్. ఐ సా యాన్ అన్టైడీ చైల్డ్. ఇక్కడ చూసారు కదా, ఏ చైల్డ్ యాన్ అన్టైడీ. అన్టైడీ ఇట్ బిగాన్ విత్ ఏ వోవెల్ సౌండ్. సో యాన్. I went to the prison to meet the officials. What an amazing view. Here is an accident. Here is an accident. Someone called the police. సో ఇక్కడ ద పోలీస్ అనగానే అక్కడ పోలీస్ సిబ్బంది అనేటువంటి అర్థంతోనే మనం వాడాలి. వాట్ ఈస్ దట్ నాయిస్? ఐ థింక్ ఇట్ ఈస్ అన్ ఎయిర్ప్లేన్. లైఫ్ వుడ్ బి మచ్ లెస్ స్ట్రెస్ఫుల్ వితౌట్ ఏ మొబైల్ ఫోన్. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే లైఫ్ వుడ్ బి మచ్ లెస్ స్ట్రెస్ఫుల్ వితౌట్ మొబైల్ ఫోన్ అనొచ్చు. కానీ వితౌట్ ఏ మొబైల్ ఫోన్ ఇక్కడ మనం డాష్ ఇచ్చేటప్పుడు అయితే మాత్రం వెన్ ఏ బ్లాంక్ ఈస్ గివెన్ వీ హ్యావ్ టు యూజ్ ఏ. ద హెలికాప్టర్ ల్యాండెడ్ ఆన్ ద రూఫ్ ఆఫ్ ఏ బిల్డింగ్. ఆన్ ద రూఫ్ ఆఫ్ ఏ బిల్డింగ్ అంటే ఆ పైకప్పు పైన ఒక బిల్డింగ్ తాలూకా పైకప్పు పైన వాలిందని అంటప్పుడు ద రూఫ్. ఐ వాచ్ ద వీడియో యూ హ్యాడ్ సెంట్ టు మీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో మీకు నచ్చింది, మీ క్లాస్మేట్స్కో ఫ్రెండ్స్కో పంపిస్తారు. అప్పుడు అనమాట దాని అర్థం ఏంటి? మీ ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఉంది. ఏమని? నీవు పంపించిన ఆ వీడియో నేను చూశాను అని చెప్పాలి. ఐ వాచ్ ద వీడియో. నెక్స్ట్ వన్, ఐ వాచ్ ద వీడియో యూ హ్యాడ్ సెంట్ మీ. అరుణిమా సిన్హా ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ యాంప్యూటీ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్. యాంప్యూటీ అంటే కాలు కానీ చెయ్యి కానీ ఏదైనా సరే సర్జరీలో తీసివేసినట్లయితే ఆ తీసివేసినటువంటి అలాంటి వ్యక్తిని యాంప్యూటీ అని మనం అంటాం. ఓకే, అలా కట్ చేయడాన్ని యాంప్యూటేషన్ అంటాం. వీ షుడెంట్ యూజ్ ద వర్డ్ కట్. మన శరీర అవయవాలు ఏదైనా సరే గ్యాంగ్రీన్ అయిపోయి ఏదో కారణం చేత తీసేసినట్లయితే యాంప్యూటేషన్ అని మనం అంటాం అనమాట. అరుణిమా సిన్హా ఈజ్ ద ఫస్ట్ ఇండియన్, ద లాస్ట్, ద సెకండ్ అని మనం అంటాం. చూసారా మీకు ఆర్టికల్స్లో ఆ చాప్టర్లో ఎస్ఎస్ భూషణ్లో చూడండి కార్డినల్స్ ఆర్డినల్స్ అని ఉంటాయి. అక్కడ అనమాట ఇది మీకు కనిపిస్తుంది. ఐ టోల్డ్ హిమ్ 1,000 times నాట్ టు రిపీట్ ద మిస్టేక్స్. ఐ టోల్డ్ హిమ్ ఏ నంబర్ ఆఫ్ టైమ్స్. క్యాన్ యూ ఫైండ్ మీ ఏ స్మాల్ హౌస్ ఫర్ రెంట్? ఏ స్మాల్ హౌస్. పర్జన్య ఈజ్ an IAS ఆఫీసర్. an IAS ఆఫీసర్, an IPS ఆఫీసర్. నెక్స్ట్ an IPL మ్యాచ్, an IPL ప్లేయర్. మీరు గమనించండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు ఎన్ని చెప్తూ వస్తున్నాను. నెక్స్ట్ హీఈస్ యాన్ ఎంప్లాయీ ఇన్ ఐసిఐసిఐ బ్యాంక్. సో యాన్ ఐసిఐసిఐ ఎంప్లాయీ అని కూడా మనం అనొచ్చు. భూషణ్ ఫీల్స్ యాజ్ ఇఫ్ హీ వేర్ ద విరాట్ కోహ్లీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను బాగా క్రికెట్ ఆడుతున్నాను. సో ఆ తెడ్డు ఊపేటప్పుడు నేను ఎవరితో సమానం అనమాట? నేను విరాట్ కోహ్లీతో సమానం అని చెప్పి నాకు నేను చెప్పుకుంటున్నాను, లేదా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సో భూషణ్ ఫీల్స్ యాజ్ ఇఫ్ హీ వేర్ ద విరాట్ కోహ్లీ అని అంటారు ఎవరైనా నేను బాగా ఆడుతుంటే. ద పోలీస్ హ్యావ్ బీన్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద యాక్సిడెంట్. ఇక్కడ ఏ పోలీస్ అనకుండా మనం వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ద కలెక్టివ్ సెన్స్ ఓన్లీ అండ్ యూ హ్యావ్ టు యూస్ ద పోలీస్. దే సెల్ ఆయిల్ ఎట్ ₹60 ఏ లీటర్. ఇలా 1 లీటర్ 60 రూపాయలు అని చెప్పేటప్పుడు ఏ లీటర్. మమ్మీ ఈజ్ ఇన్ ద కిచెన్ అంటే వేర్ ఇస్ యువర్ మమ్మీ అని ఎవరు నీకు అడిగారు, లేదు మీ అన్నయ్యో చెల్లో తమ్ముడు అడిగారు. అడిగేటప్పుడు ఏమని చెప్తావు? షీ ఈజ్ ఇన్ ద గార్డెన్, ఇన్ ద కిచెన్, ఇన్ ద బెడ్రూమ్ మీన్స్ ద కిచెన్ దట్ ఈజ్ ఇన్ యువర్ హౌస్, ఏ పార్ట్ ఆఫ్ యువర్ హౌస్ అని అక్కడ అర్థం. Here is the pen you lost yesterday. For example, you are searching for a pen and here is the pen. ఇదిగో నేను నువ్వు వెతుకుతున్న పెన్ దొరికింది అని చెప్పేటప్పుడు we are mentioning it in a particular manner, so you have to use the pen. Here is the pen you lost yesterday. నిన్న పోగొట్టుకున్నటువంటి ఆ పెన్ ఇదిగో. నెక్స్ట్ వన్, ద బెంగాల్ టైగర్ ఈజ్ ఆన్ ఎక్స్టింక్షన్ అంటే అంతమందిపోవడం. సో ద బెంగాల్ టైగర్ వీఆర్ స్పెసిఫికలీ మెన్షనింగ్ అబౌట్ ఏ పర్టిక్యులర్ స్పెషీస్ ఆర్ సబ్ స్పెషీస్ అంటే పలానా జాతికి చెందినటువంటి ఆ పులి అంతరించిపోతుంది అని. క్రిస్టియన్స్ బిలీవ్ ఇన్ ద ట్రినిటీ. ద ట్రినిటీ. హిందూస్ రీడ్ ద భగవద్గీత. ఓకే, క్రిస్టియన్స్ రీడ్ ద బైబిల్. ద లేడీ స్టాండింగ్ ఎట్ ద ప్రిన్సిపల్స్ రూమ్ ఈజ్ మై టీచర్. అవును, ఎవరు అక్కడ మీ టీచర్ అన్నారు కదా, ఎవరది అంటే అదిగో అక్కడ ప్రిన్సిపల్స్ రూమ్ దగ్గర నిల్చున్నారు చూసారా, ఆ నిల్చున్నటువంటి వ్యక్తే మా టీచర్.
అలానే ఏదో ఏరా మీ నాన్నగారు అనేటప్పుడు అనమాట, ద మ్యాన్ వేరింగ్ ద వైట్ క్యాప్ ఈజ్ మై డాడ్. ద మ్యాన్ వేరింగ్ ద వైట్ క్యాప్. అక్కడ ముగ్గురు నలుగురు ఉండొచ్చు. అక్కడ వైట్ క్యాప్‌తో ఉన్నటువంటి వ్యక్తి ఒకరే. ఆయన మీ నాన్న అని చెప్పేటప్పుడు, ద మ్యాన్ వేరింగ్ ద వైట్ క్యాప్ ఈజ్ మై డాడ్. ద డిన్నర్ ఐ హాడ్ అట్ భూషణ్ బిల్డింగ్ ఈజ్ వెరీ హెవీ. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఎవడో నీకు భోజనానికి పిలిచాడు. ఒరేయ్! నేను ఆల్రెడీ ఇప్పుడే భూషణ్ బిల్డింగ్ అంటే అదొక ఫేమస్ రెస్టారెంటో ఏదో అనుకుందాం. సో, అక్కడికి వెళ్లి గట్టిగా నేను గొర్రెపోతులా తినేసాను ఆల్రెడీ. మరి ఇంక ఇప్పటికే అనమాట బరువుగా ఉంది అని చెప్పేటప్పుడు ద డిన్నర్ అంటే భూషణ్ బిల్డింగ్‌లో నువ్వు చేసినటువంటి ఆ డిన్నర్ స్పెసిఫిక్‌గా చెప్తున్నావు. అక్కడనమాట నేను గట్టిగా పట్టు పట్టేసాను. లేదా దీన్ని ఇంకోలా కూడా చెప్దాం. ఆహ్, ద డిన్నర్ వాస్ అరేంజ్డ్ బై ద ఆనరబుల్ సీఎం. అంటే సీఎం అరేంజ్ చేశాడు. అండ్ నువ్వెక్కడ డిన్నర్ చేసావు? ద డిన్నర్ వాస్ అరేంజ్డ్ బై ద ఆనరబుల్ సీఎం అని చెప్పేటప్పుడు అనమాట అక్కడ ద డిన్నర్ అంటే స్పెసిఫిక్‌గా రోజు తినే డిన్నర్ కాకుండా ప్రత్యేకత సంతరించుకున్నది అని చెప్పేటప్పుడు ద డిన్నర్. మెనీ ఫ్రీడమ్ ఫైటర్స్ యూజ్ ఇంగ్లీష్ టు ఫైట్ ద ఇంగ్లీష్. చూసారు ఈ మొదటి మెనీ ఫ్రీడమ్ ఫైటర్స్ యూజ్డ్ ఇంగ్లీష్. మొదటిదేమో ఇంగ్లీష్ భాష. టు ఫైట్ ద ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ పీపుల్ అని ఇక్కడ అర్థం. ఓకే. సో, దెన్ యూ హావ్ టు యూజ్ ద ఇంగ్లీష్, ద ఫ్రెంచ్ ఇంతకుముందే మనం అనుకున్నాం. ద ఐరిష్. ద జాపనీస్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. అర్థమైపోయింది కదా! ద ఫ్లూట్ అండ్ ద తబలా మేక్ ఎ వండర్‌ఫుల్ కాంబినేషన్. నెక్స్ట్ డూ యూ నో వేర్ ఐ లెఫ్ట్ ద ఫిజిక్స్ బుక్? అంటే పర్టిక్యులర్‌లీ యూ ఆర్ మెన్షనింగ్ అబౌట్ ఎ బుక్. సో, హియర్ ద ఫిజిక్స్, ద కెమిస్ట్రీ బుక్. ఫర్ మీ బ్రేక్‌ఫాస్ట్ ఈస్ ద బెస్ట్ మీల్ ఆఫ్ ద డే. నాకనమాట బ్రేక్‌ఫాస్టే మంచిది. చక్కగా ఎవరైతే ఉదయాన్నే పెరుగన్నం తింటారో, ఆకుకూరలు ఎక్కువగా తింటారో వాళ్ళే మంచివాళ్ళు. సో, బ్రేక్‌ఫాస్ట్ అంటే ఎంతసేపు ఇడ్లీ, పూరి, గారి వగైరాలే కాకుండా చక్కని పెరుగన్నం, ఉడకబెట్టినటువంటి మంచి కూర గాని తిన్నా అదే ద బెస్ట్ మీల్ ఆఫ్ ద డే. ఈ ఫ్రైసు, రోస్టు అన్నీ కూడాను దూరం పెట్టండి. మంచిది కాదు. మై గ్రాండ్ పేరెంట్స్ స్కిప్ ద డిన్నర్ ఆన్ సాటర్‌డేస్. మా నాన్నమ్మ, తాతయ్య అనమాట ప్రతి సాటర్‌డే కూడాను డిన్నర్ తినరు. మరేం తింటారు అంటే వాళ్ళు ఏదో జస్ట్ లైట్‌గా అనమాట తింటారన్నటువంటి అర్థం కావచ్చు. గానీ కొంతమంది గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళేంటంటే ఈ డిన్నరు తింటే లావయిపోతామో, లేదా అనారోగ్యమో, లేదా జీర్ణం అవ్వదని తినకుండా వాళ్ళు ఆ రోజు టిఫిన్ మాత్రమే చేస్తారు. ఆ టిఫిన్ ఎలాంటిది అనంటే జస్ట్ ఒక 4 చపాతీలు, ఓ 2 గ్లాసుల పాలు, ఒక 3 అరటిపళ్ళు అంతకు మించి పెద్దగా ఏమీ తినరు. అది వాళ్ళనమాట. అది అల్పాహారం వాళ్ళ దృష్టిలో. అది నాలాంటోడికి 4 రోజులు సరిపోద్ది. మై ఫాదర్ కేమ్ టు ద కాలేజ్ టు ఎంక్వైర్ అబౌట్ మై పెర్ఫార్మన్స్. యాక్చువల్‌గా ఇక్కడ మనకు ఆర్టికల్ అక్కర్లేదు. అది ఎలాను? మై ఫాదర్ కేమ్ టు కాలేజ్ అంటే సరిపోతుంది. బట్ హి కేమ్ టు ఎంక్వైర్ అబౌట్ మై పెర్ఫార్మన్స్. దట్ ఈస్ ద సెకండరీ పర్పస్ ఆఫ్ హిస్ విజిట్. ప్రైమరీ పర్పస్ ఏంటి? నువ్వు చదువుకోవడానికొచ్చావు. టీచర్ దేనికి వెళ్తున్నాడు? పాఠం చెప్పడానికి వెళ్తున్నాడు. సో, ద టీచర్ కేమ్ టు కాలేజ్ అంటే చాలు. గానీ ఇక్కడ మీ ఫాదర్ ప్రత్యేకించి నీ తాలూకా పెర్ఫార్మన్స్ తెలుసుకోవడానికొచ్చారు కాబట్టి యూ హావ్ టు యూజ్ ద కాలేజ్. ద యూఎస్ అండ్ ద యూకే ఆర్ ఎలీస్. ఇదేంటంటే మనం అబ్రివేషన్‌లో ఉన్నటువంటి ఒక ఐలాండ్స్, ఒక స్టేట్స్ అని కాంబినేషన్ ఆఫ్ స్టేట్స్‌తో ఉండేటప్పుడనమాట మనం అలా చెప్తాము అని చెప్పేటప్పుడు ద అన్నటువంటిది వాడాలి. ద యూఎస్, ద యూకే, ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ద ఎయిర్‌ప్లేన్ బిలాంగ్స్ టు ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. సో, ఇప్పుడే మనం చెప్పుకున్నట్లుగా ద యూఎస్ఎస్ఆర్ అని అనేటట్టుగానే ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. సో, ఇక్కడ ద హిమాలయస్ ఆర్ ఇన్ ద నార్త్ ఆఫ్ ఇండియా. సో, ఇది ద నార్త్, ద సౌత్, ద ఈస్ట్, ద వెస్ట్. నెక్స్ట్ ద మాల్దీవ్స్ అండ్ ద అండమాన్స్ ఆర్ ఇన్ ద ఈస్ట్. చూసారు కదా ఇక్కడ ద మాల్దీవ్స్, ద అండమాన్స్ బికాస్ దే ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. మనం చిన్న చిన్న అవి దీవులుగా మనం చెప్పుకుంటాం కాబట్టి ద రిషి వ్యాలీ ఈజ్ ఇన్ ఏపీ. బిఫోర్ ద వ్యాలీస్ యూ హావ్ టు యూజ్ ద అని చెప్పేటప్పుడు ఆ రూల్‌కి ఇది ఎగ్జాంపుల్‌గా మీకు పనికొస్తుంది. నెక్స్ట్ ద అరకు వ్యాలీ, ద కులు వ్యాలీ. The Thar Desert is also called Great Indian Desert. The Thar Desert. The AP government has successfully connected both the rivers. The AP government, the Telangana government. They held meeting in the central library, correct? They held the meeting in the central library, correct? Actually, it is in connotation. అంటే ఇది సాధారణంగా అనమాట ఆ మీటింగ్ నువ్వు అటెండ్ అయ్యావా అని ఎవరో నీకు అడిగారు అనుకోండి. లేదా ఆ మీటింగ్ ఎక్కడ జరుగుతుంది అనేటప్పుడు ఇన్ ద సెంట్రల్ లైబ్రరీ అని చెప్పి వాడతాం. ఇక్కడ ద మీటింగ్ అది ఎక్కడ జరిగిందని స్పెసిఫిక్‌గా అడిగేటప్పుడు ద సెంట్రల్ లైబ్రరీ లేదా చెప్పేటప్పుడు ద సెంట్రల్ లైబ్రరీ. ఈరోజు మీటింగ్ అనమాట ఎన్నో మీటింగ్స్ ఉంటాయి. అందులో అనమాట పెట్టవలసిన చోట ఎప్పుడూ పెడుతూ ఉంటారు అనేటప్పుడు దే హెల్డ్ ఏ మీటింగ్ అంతే. అది ప్రాధాన్యత లేదు అనుకునేటప్పుడు దే. ఎస్ఎస్ భూషణ్ ఈజ్ యాన్ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్, ఎన్‌సీసీ ఆఫీసర్ అనేటప్పుడు ఇక్కడ ఇంతకుముందు మీకు AEFHILMNORSX అనే అక్షరాలతో మొదలయ్యే అబ్రివేషన్స్ ముందు వాడవలసింది యాన్. నెక్స్ట్
So NSS, NCC. Cricket is an interesting game. Hockey is an interesting game. The higher we go, the cooler the weather turns. ఇది కూడా అనమాట ఇంత ముందే చెప్పుకున్నాం అనమాట. కాంట్రాస్ట్ సెన్స్‌లో మనం మాట్లాడేటప్పుడు అనమాట. ఇలా డబుల్ కంపారిటివ్స్ అని అంటారు. హైయర్, కూలర్ అని ఇలాంటి అడ్జెక్టివ్స్ వచ్చేటప్పుడు అనమాట అనేది వాడాలి. దిస్ ఈస్ ద బెటర్ ఆఫ్ ద 2 బుక్స్. ఇంతకుముందు సిస్టర్స్ అనే ఎగ్జాంపుల్ ఎక్కడ వచ్చింది చూసారా? అలాను. ఈ 2 పుస్తకాలు లేదా ఈ ఇద్దరు అక్కచెల్లెలు లేదా ఈ 2 చీరల్లో ఏది నచ్చిందని చెప్పేటప్పుడు మీరు కంపేర్ చేసినప్పుడు ఇది బాగుంది అని చెప్పదలుచుకున్నప్పుడు దిస్ ఈస్ ద బెటర్ ఆఫ్ ద 2 బుక్స్. దిస్ ఈస్ ద బెటర్ షర్ట్ ఆఫ్ ద 2. Tripura is in the northeast of India, the northeast. Parjanya is an SGT, an SBI employee. SGT in the rule వస్తుంది. ఇది అబ్రివేషన్ రూల్. యాపిల్స్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్ అంతే. కానీ ఇక్కడ తర్వాత ఒక సెంటెన్స్ ఇచ్చాను చూడండి. ఇక్కడ ఏం రాలేదు కదా. ద యాపిల్స్ ఆఫ్ కాశ్మీర్ ఆర్ ద బెస్ట్. నీ దృష్టిలో ఏ మంచి యాపిల్స్ అని నువ్వు చెప్పాలనుకుంటే ద యాపిల్స్ ఆఫ్ కాశ్మీర్ ఆర్ ద బెస్ట్. ఏ స్టీల్ బాగుంటుంది అని అనుకుంటే ద స్టీల్ ఆఫ్ విశాఖ ఈజ్ ద బెస్ట్ అని అలా చెప్పేటప్పుడు స్పెసిఫిక్ సెన్స్లో ద. Telugu is called the Italian of the East. We went to an Irish restaurant yesterday. An Irish restaurant. An Italian restaurant. Pour the milk into a utensil. Utensil, unique person. Next, university. Unit test. ఇవన్నీ కూడాను A. Can you shut the door please? He has been suffering for the last 2 days. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం the first అని. This is a humble beginning. కృష్ణ వెంట్ టు ద రెస్క్యూ ఆఫ్ అర్జున. అర్జునుడు కాపాడని కృష్ణుడు వెంటనే వెళ్ళాడు లేదా ఆదుకున్నాడు అని ఆపదలో ఉన్నవాడిని. ద చిల్డ్రన్ ఆర్ బిజీ మేకింగ్ యాన్ ఎక్స్మాస్ ట్రీ. ఇంతకుముందు ఎక్స్ రూలే. కాళిదాస ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అని అంటాం అనమాట. ఇది ఒక విధంగా బాధాకరమే. ముందు పుట్టింది ఎవరు అంటే కాళిదాస, ఆ తర్వాత పుట్టింది ఎవరు అంటే షేక్స్పియర్. సో కాళిదాసుని షేక్స్పియర్తో పోల్చే కంటే ఇలాగంటే బాగుంటుంది అనమాట. ఎలా అని? షేక్స్పియర్ ఈజ్ ద కాళిదాస ఆఫ్ ఇంగ్లాండ్. ఇది అర్థమైందా లేదా? సరే, అది తర్వాత మాట. సో అంటే కాళిదాసుని తర్వాత షేక్స్పియర్ పుట్టేటప్పుడు అనమాట కాళిదాస అంతటి వాడు షేక్స్పియర్ అని చెబితే బాగుంటుంది కానీ ఈ కాళిదాసుని తీసుకొచ్చి షేక్స్పియర్ అంతటి వాడని చెప్పవలసిన అవసరం లేదు. షేక్స్పియర్ కాళిదాస్ అంతటి వాడు అని చెప్తే బాగుంటుంది. శశి ఈజ్ గాని మరి ఎగ్జాంపుల్స్ ఇస్తాం కాబట్టి తప్పదు, అది వదిలేయండి. దీనికి మీకు నెత్తి కొట్టుకోకుండా ఉండాలంటే మంచి ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బాగా క్రికెట్ ఆడుతున్నావయ్యా. మీ వీధిలో నువ్వు అనమాట. నిన్ను అందరూ కూడా ధోని అంటారు. శ్రీను ఈజ్ ద ధోని ఆఫ్ అవర్ స్ట్రీట్. శ్రీను ఈజ్ ద విరాట్ కోహ్లీ ఆఫ్ అవర్ కాలేజ్. అంతే. నెక్స్ట్, శశి ఈజ్ ఎన్ ఎఫ్బిఐ ఏజెంట్. ఇంతకుముందు అబ్రివేషన్ రూలే వర్తిస్తుంది. ఎఫ్బిఐ అంటే యాజ్ సిబిఐ ఈజ్ ద హైయెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ ఇన్ ఇండియా, ఇన్ ద సేమ్ మేనర్ ఎఫ్బిఐ ఈజ్ ద హైయెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ ఇన్ యుఎస్ఏ. యాన్ ఎఫ్బిఐ, యాన్ ఎంపీ, యాన్ ఎమ్మెల్యే. మళ్ళీ ఇక్కడ ఒక విషయం ఉందండి. ఈ రూల్ అంటే ఈ అబ్రివేషన్ విడదీసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శశి ఈజ్ ఏ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెంట్ అని అంటామన్నమాట. ఓకే, అప్పుడు ఇక్కడ ఏ. అలానే శశి ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. శశి ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎక్కిందా? అంటే అబ్రివేషన్ విడదీసేటప్పుడు ద బేసిక్ రూల్ అప్లైస్ హియర్. అదే ఏమంటారు, వోవెల్ సౌండ్స్ ముందు యాన్. ఓకే, మిగతా అన్నిటి ముందు కాన్సనెంట్ సౌండ్స్ ముందు ఏదైతే అది బేసిక్ రూల్ ప్రకారంగా ఏ. ద డాక్టర్ ఆస్క్డ్ ఫర్ యాన్ ఈసీజీ రిపోర్ట్. ద స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు ఎనాక్ట్ ఏ 1 act ప్లే. ద కెప్టెన్ ఆఫ్ ద సింకింగ్ షిప్ సెంట్ యాన్ ఎస్ఓఎస్. యాన్ ఎస్ఓఎస్ అంటే an ఎమర్జెన్సీ సిగ్నల్ అని అక్కడ అర్థం. అంతేగాని చాలామంది ఇది సేవ్ అవర్ సోల్స్ అనో లేదా సేవ్ అవర్ షిప్ అనో అనుకుంటారు. అది రాంగ్. అంటే ఇట్ ఈస్ ఏ కోడ్ దట్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఇన్ ద డ్యూరింగ్ ద వార్ టైమ్ లేదా ఎమర్జెన్సీ. సాయి ఈజ్ ఏ హ్యాండ్సమ్ బాయ్. సీ హౌ బ్లూ ద స్కై లుక్స్. హీ ఈజ్ ఏ హ్యాబిచువల్ డ్రంకార్డ్. హీ కాల్ మీ ఫ్రమ్ ఏ డిస్టెన్స్. ద Ganges or the Ganga is a holy river. Sri Lanka is an island. Let us take a short break. Rekha sells bananas at 20 rupees a dozen. A dozen. Not a word was spoken by anyone. Let us form a union. A union, a unit test, a 1 rupee note, a unique person. Have you read the Deccan Chronicle, the Times of India, the Hindu? ఇలా న్యూస్ పేపర్స్ లేదా ఫేమస్ మ్యాగజైన్స్ ముందు ద. A number of students are absent today. The ship sailed across the Indian Ocean, the Bay of Bengal, the Pacific, the Atlantic. It is an ISI product. Ambati is an IPL player.
Selena is an LLB student. India is ఏ సార్క్ కంట్రీ, ఏ నాటో కంట్రీ. ఇదేంటంటే మరి అబ్రివేషన్ అన్నారు కదండీ! దీనికి ముందు అనమాట యాన్ వాడాలి అనంటే ఈ రెండింటికి మాత్రం మినహాయింపు. ఈ సార్క్ అన్నటువంటిది ఏంటంటే రాను రాను ఒక వర్డ్, ఒక పదములాగా చలామణి అయిపోవడం వలనో లేదా ఏమైతేనేమి మన ఈ ఫ్లూ వాళ్ళు లేదా మన ఇంటర్మీడియేట్ బుక్స్‌లో అనమాట దీన్ని ఏగానే వాడమని చెప్తున్నారు. ఇక్కడ దీనికి మాత్రం ఆ అబ్రివేషన్ ఎస్ అనే అబ్రివేషన్ వచ్చింది లేదా ఎన్ అనే అబ్రివేషన్ వచ్చింది కదా! అని చెప్పి ఇక్కడ యాన్ వాడతామంటే కుదరదు. సో, ఇక్కడ వాడవలసింది ఏ. వాట్ ఇస్ ద టైమ్ నౌ? ద టైమ్. మై అంకుల్ గిఫ్టెడ్ మీ యాన్ హెచ్‌పీ ల్యాప్‌టాప్, యాన్ హెచ్ఎంటీ వాచ్ అని చెప్పి మనం వాడేటప్పుడు ఇందాక అబ్రివేషన్ రూల్. అలానే లక్స్ ఈజ్ ఏ లక్స్ ఈజ్ ఏ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ ప్రొడక్ట్ అంటాం. లక్స్ ఈజ్ యాన్ హెచ్‌యుఎల్ ప్రొడక్ట్ అని అంటాము. యశోద వాస్ యాన్ అకౌంటెంట్ డ్యూరింగ్ ద పీరియడ్ 2001-2023 ఓకే. లేదా 2003. వేర్ ఈస్ ద యాపిల్ దట్ ఈస్ మెంట్ ఫర్ ద గెస్ట్. సాధారణంగా వేర్ ఈస్ యాన్ యాపిల్ అని మనం అనుకుంటాం. నో, గెస్ట్ కోసం ఉంచినటువంటి ఆ యాపిల్ ఏది? వేర్ ఈస్ ద యాపిల్ దట్ ఈస్ మెంట్ ఫర్ ద గెస్ట్ అని చెప్పేటప్పుడు అనమాట మనం ఇది వాడతాం. ఓకే. రైట్. విద్యార్థులందరూ కూడాననమాట అనవసరంగా అనమాట ఏవో పనికిమాలినటువంటి పాటలు, ఫైట్లు, గేమ్స్ ఆడకుండా దయచేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటూ చక్కగా అనమాట ఇవి ఇలా వింటే చాలనమాట మీరు పాస్ అవుతారు. మిగతా రూల్స్ మాట దేవుడెరుగు. ఒకవేళ రూల్స్ కావాలనుకుంటే చక్కగా మీరు ఎస్ఎస్ భూషణ్ ఛానల్‌లో దీన్ని చూడవచ్చని ఇంతకు ముందే చెప్పడం జరిగింది. రైట్. థాంక్ యూ.